సుందరాకాండ. రామచంద్రునికి సీతపై కల మిక్కిలి దయను, సీతాదేవి పరదేశ నివాసమును, హనుమంతుని శ్రమమును ఆలోచించి అయినా నీవికలెమ్ము. బంగారు శిఖరములు గల మైనాకుడు సముద్రుని మాటలు విని పెద్ద చెట్టు తీగలతో కూడి శీఘ్రముగా సముద్రజలము నుండి పైకి వచ్చెను. ప్రకాశమానములగు కిరణములు గల సూర్యుడు మబ్బును చీల్చుకొని వెలువడినట్లు మైనాకుడును సముద్రజలమును చీల్చుకొని అప్పుడే పైకి వచ్చెను. సముద్రుడట్లు మహాత్ముడగు మైనాకునికి నిర్దేశింపగా అతడొక్క క్షణములో పైకి వచ్చి తన శిఖరములను ప్రదర్శించెను. సూర్యోదయము వలె ప్రకాశించుచు ఆకాశమునంటుచున్నట్లున్న వై కిన్నరులు ఉరగుల కావాసమైన తన బంగారు శిఖరములతో మైనాకుడు పైకి వచ్చెను. ఆ విధముగా మేలిమి బంగారముతో నిండిన మైనాకుని శిఖరములు సముద్రము నుండి పైకి పెరుగగా వాని కాంతిచే ఇనుము వలె నల్లనగు ఆకాశము బంగారు వన్నెగలదయ్యెను. అట్లు బంగారముతో నిండిన వగుటచే స్వప్రకాశము చేతనే వెలుగొందు శిఖరములు గల మైనాక పర్వతము నూర్గురు సూర్యులకే మారు ఉదయించినట్లు ప్రకాశించెను. ఆ విధముగా నా సముద్రము నుండి పైకి లేచి తన ఎదుట నిలచిన పర్వతమును హనుమంతుడు తన ప్రయాణము నడుమ కలిగిన విఘ్నముగా తలంచెను. మహావేగము గల ఆ హనుమ అధికముగా పైకి పెరిగిన ఆ పర్వతమును మేఘమును వాయువు చెదరగొట్టినట్లు తన రొమ్ము తాకుతో అనాయాసముగా పడవైచెను. అట్లు హనుమంతుడు పడగొట్టగా శ్రేష్ఠుడగు మైనాక పర్వతము అతని వేగము నెరిగి పులకించి ఆనందించెను.